హలో ఎవరీవన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక మీద ఇద్దరు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్న వీడియో వెనుక ఇప్పుడు నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారనే చెప్పాలి. సో ఇష్యూ గురించి ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. వీళ్ళ డిస్కషన్లో ఏం నడిచింది అంటారు? దీనిని ఎందుకంటే అదే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అది చూసిన తర్వాత వాళ్ళిద్దరి గురించి తెలిసినటువంటి వాళ్ళైతే ఏమీ భావించరు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనుకుంటారు. అలా కాకుండా రాజకీయ కోణం నుంచి చూసేటువంటి వాళ్ళు అయితే మాత్రం ఎస్ సార్. అయితే ఇక్కడ ఒకటి వస్తుంది సార్, మామూలుగా ఆ ఇన్సిడెంట్ జరిగిన కాడ నుంచి కేసీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్ గురించే మాట్లాడుకున్నారని టాక్ నడుస్తుంది. దాని గురించే మాట్లాడుకున్నారంట. నేను అదే చెప్తుంది. అంటే ఎవరైతే వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ రాజకీయాలని విభేదించేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి వాళ్ళ నవ్వులు కానీ లేదంటే వాళ్ళ సరదా కబుర్లు కానీ ఖచ్చితంగా ఇలాంటి అభిప్రాయాన్ని తీసుకొస్తాయి. కానీ అక్కడ పాల్గొన్నటువంటిది ఏంటి, రామోజీరావు గారిది ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం జరిగింది. ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది అక్కడ. దాంట్లో అందరూ చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా వీళ్ళిద్దరూ సహజంగా నిలుస్తారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల సీఎంలు కాబట్టి సహజంగా నిలుస్తారు. పైగా వీళ్ళిద్దరూ సాన్నిహిత్యం ఉంది. ఏముంది, గురు శిష్యులు అంటారు వీళ్ళని. సరే, ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు నేను శిష్యుని కాదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నా గురువు గారు నా సహచరుడు అని చెప్తున్నాడు. నా సహచరుడు రాజకీయాలు, నేను అక్కడ తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు చేశాను, నాకు ఆయన బాస్ అప్పుడు అధ్యక్షుడు పార్టీకి, కాబట్టి నా సహచరుడు అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ కూడా తన సహచరుడు అని చెప్తున్నాడు ఇప్పుడు. అది ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా. ఆయన ఏం చెప్తున్నాడు, నా స్కూలు తెలుగుదేశం పార్టీ, కాలేజీ ఏమో కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు కదా. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక గాసిప్ పుట్టియటం, లేదంటే ఏదో ఒక నెగిటివ్ యాంగిల్లో పుట్టియటం, లేదంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాసిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గాసిప్లో వదలటం సోషల్ మీడియాలో, ఇవన్నీ సహజమే. కానీ ఆ కార్యక్రమాల్లో ఏం జరిగింది, ఆ కార్యక్రమంలో వాళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకున్నారు, సరదా కబుర్లు చెప్పుకుంటున్నారు అని కనుక మనం ఆలోచిస్తే, బాండింగ్ బాగా ఉన్నటువంటి వాళ్ళు సహజంగా ఏంటంటే ఎదురైనటువంటి కొన్ని ఇష్యూస్ని మాట్లాడుకుంటారు. అంతే తప్ప సీరియస్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకోరు. ఆ వేదిక మీద సరదాగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. అంటే నవ్వుకోవటం సరదాగా ఉన్నప్పుడు సీరియస్ పాలిటిక్స్ మాట్లాడుకుంటే నవ్వులు రావు కదా. నవ్వులు రావాలంటే సీరియస్ పాలిటిక్స్ గురించి చర్చించేటప్పుడు నవ్వులు రావు ఎవరికి. ఆ భావాలు అవన్నీ చూస్తే కనుక వాళ్ళు ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్టు లేదు, సరదాగా ఏదో కబుర్లు మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. అంటే రామోజీ గారి గురించో, లేదంటే రామోజీ గారిని కలిసినప్పుడు ఎలా ఉందనో, లేదంటే గత స్మృతులు ఆయన తర్వాత పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉందో, లేదంటే ఇలా రకరకాల మాట్లాడుకున్నచ్చు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద మాట్లాడుకున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను కేసీఆర్కి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటే దానికి నవ్వుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి భాషంతో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే, బీఆర్ఎస్ పార్టీ నిలబడాలంటే తెలంగాణలో ఒకటే వాళ్ళకు ఉంది, ఏంటి, సెంటిమెంట్. ఇంత తప్ప ఏమీ లేదు ఆ పార్టీకి. సామాజిక వర్గం పరంగా లేదు, తర్వాత సిద్ధాంత పరంగా లేదు ఆ పార్టీ, ప్రాంతం పరంగా కూడా లేదు. ఇప్పుడు ఎందుకు లేదు, ఆల్రెడీ అయిపోయింది. ప్రత్యేకవాదం, ప్రత్యేక రాష్ట్రం నినాదం వచ్చేసింది. ప్రత్యేక రాష్ట్రం నినాదంలో అందరూ పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు, అయిపోయింది. ఇక ప్రాంతీయ తత్వం కూడా వర్కౌట్ కాదు. సామాజిక ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందంటే కాదు. ఎందుకంటే కల్వకుంట్ల సామాజిక వర్గం మొత్తం కలిపితే ఒక 2% 3% ఉంటారని చెప్పి లెక్కలు చెప్తున్నారు. లెక్కలు వేస్తే కనుక ఆ 2% 3% సామాజిక వర్గంతో రాజకీయాలు చేయాలంటే కుదరదు. సో ఇంకేముంది బీఆర్ఎస్ పార్టీ నిలబడటానికి? ఒక సెంటిమెంట్ ఏదన్నా అంటే ఆంధ్ర మీద ద్వేషం, లేదంటే ఆంధ్ర మీద వ్యతిరేకం, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకం, లోకేష్ గారి మీద వ్యతిరేకం, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా ఏదో ఒకటి ఫోకస్ చేస్తూ ఉంటే, ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాబట్టి ఆ ఓట్లు ఏదన్నా వస్తాయేమని ఆలోచిస్తున్నారు. కానీ అది నష్టం చేకూరుస్తుంది. దానికి ఉదాహరణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. చంద్రబాబు నాయుడు గారిని దేశిస్తానో, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానో నువ్వు వ్యవహరిస్తే వచ్చే నష్టం ఏంటనేది జూబ్లీ హిల్స్ లో చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున జైలుకి వెళ్ళినప్పుడు షో బాగుంది బ్రో అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ట్వీట్ చేసావో అది ఫిక్స్ అయిపోయింది.
ఆంధ్ర మూలలో ఉన్నటువంటి వాళ్ళకి. ఎస్ సార్. అలాగే ఎప్పుడైతే అమరావతి కూలిపోయింది మనం బాగున్నామని చెప్పేసి అన్నారో అప్పుడే అయిపోయింది. ఆంధ్ర మూలలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాదాపు 60 నుంచి 70 స్థానాల్లో ఆంధ్ర మూలలో ఉన్నటువంటి వాళ్ళు కీ ఫ్యాక్టర్లో ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో 154 మౌతి బైఫర్కేషన్ అసెంబ్లీలో బైఫర్కేషన్ చేస్తున్నారు, నియోజకవర్గాల్లో పునర్విభజన. అది చేస్తే కనుక ఇంకా స్థానాలు పెరుగుతాయి. ఇంకా స్థానాలు పెరిగే కొద్ది ఆంధ్ర మూలలో ఉన్నటువంటి వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్గా ఇంకా ఎక్కువ స్థానాల్లో నిలబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి, లేదంటే చంద్రబాబు గారిని టార్గెట్ చేసి మీరు కనుక విమర్శిస్తే జూబ్లీ హిల్స్ లో ఏ విధంగా అయితే ఎన్నికలకు సంబంధించిన నష్టం జరిగిందో ఆ నష్టం భవిష్యత్తులో జరుగుతుంది. ఓకే, 2 సార్లు సెంటిమెంట్ రైజ్ చేశారు. యాక్చువల్గా 2018లో కూడా సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. దొంగోట్లు, ఆ ఎలక్షనీరింగ్ సంబంధించి సంథింగ్ జరిగింది అనేది అందరికి తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ కూడా సారీ చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పారు ప్రెస్ మీట్ లో. దాదాపు 10 లక్షల ఓట్లు వేయము, దొంగోట్లు పోలైనవి, దొంగోట్లు ఉన్నాయి అని అంటే దాన్ని సారీ చెప్పాడు ఆయన, బహిరంగంగా చెప్పాడు సారీ ప్రెస్ మీట్ లో. కాబట్టి ఆ ఎలక్షన్ 2018లో జరిగినటువంటి ఎలక్షన్ మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఇవాళకి కూడా. వాళ్ళ స్ట్రెంత్ 2014లో పీక్ లో సెంటిమెంట్ ఉన్నప్పుడు, ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ ఉన్నప్పుడు, ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చింది కేసీఆర్ గారి అనేటువంటి భావన ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చింది కేవలం 64 మంది ఎమ్మెల్యేలు. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 3-4 ఎక్కువ వచ్చినాయి. అది వాళ్ళ స్ట్రెంత్. అప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీకి 19 వచ్చినాయి, దాదాపుగా 19-25 వచ్చినాయి. ఓకే, సో 19 అనుకుంటాం. సో కాబట్టి పీక్ లో ఉన్నప్పుడే 19 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ, సెంటిమెంట్ పీక్ లో ఉన్నప్పుడే. సో కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ కాదు. సెంటిమెంట్ అప్పుడు వర్కౌట్ అవుతుంది 2014లో, 2018లో కూడా వర్కౌట్ కాల, కానీ వర్కౌట్ అయినట్టు రిజల్ట్ ఉంది. కానీ అది యాక్చువల్ కాదు అని చెప్పి ఎలక్షన్ కమిషనరే సారీ చెప్పాడు. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రైట్ చేయాలని చెప్పేసి అనుకుంటే జూబ్లీ హిల్స్లో వర్కౌట్ కాలేదు కదా. వర్కౌట్ కాకపోగా మళ్ళీ బూమరాంగ్ అయింది. సో కాబట్టి ఇప్పుడు రామోజీ గారి ఎక్సలెంట్ అవార్డు కార్యక్రమ ప్రధానోత్సవంలో వీళ్ళిద్దరు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకున్న దాన్ని ఆంధ్ర వాళ్ళతో బాగున్నాడు, ఆంధ్ర సీఎం తోటి బాగున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఒక నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఆ నవ్వులు చూడు ఎంత జోవియల్గా నవ్వుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో చూడండి. చంద్రబాబు నాయుడు గారు షాడో ఇక్కడ పరిపాలిస్తున్నాడు, ఇలా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు. సో చంద్రబాబు నాయుడు గారు షాడో ప్రచారం చేస్తారు. ఇట్లాంటి ప్రచారం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు అనేక సందర్భాల్లో, చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో అభివృద్ధి చేశాడు, ఒక హైటెక్ సిటీ కట్టాడు. ఇవాళ కూడా చార్మినార్ తర్వాత హైటెక్, తర్వాత గోల్కొండ తర్వాత హైటెక్ సిటీ కనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు చేసినట్టే చెప్తాను అని చెప్తున్నాడు. పైగా ఎన్టీ రామారావు గారి విగ్రహం మైత్రివనంలో పెడతానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు. మైత్రివనంలో పెడతాను, ఎవరు కాదంటారు చూద్దాం, కాదన్నాడు దుర్మార్గుడు అన్నాడు. వెంటనే కేటీఆర్ అన్నారు పెట్టాలి అని అన్నాడు. ఇదే కేటీఆర్, కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి లేదు, ఉన్న విగ్రహాలను కూడా తీసేయాలని చెప్పేసి ప్రచారం చేశారు. సో కాబట్టి ప్రతి సంఘటనని, ప్రతి ఇష్యూని నువ్వు దాన్ని రాజకీయం చేయాలనుకుంటే ఎలాగో. ఈ మధ్య రాత్రి అనుకుంటే ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు. వాళ్ళిద్దరు మంచి ఆలింగనం చేసుకుని హాయిగా ఉన్నారు, అలాయి బలాయిలాగా ఆలింగనం చేసుకున్నారు, ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. ఓకే, మరి దాన్ని ఏమనాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకోవడాన్ని నువ్వు నెగిటివ్ షేడ్ లో చూపిస్తున్నావు తెలంగాణ సమాజానికి. మరి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు ఆలింగనం చేసుకుని ఇద్దరు శబాష్ అనుకున్నారు ఫంక్షన్ లో రాత్రి అటెండ్ అయ్యి. మరి దాన్ని ఏమనాలి? అంటే తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేస్తున్నారా? మీరు ఒకరికొకరు తిట్టుకొని మీరు ఫంక్షన్లో బాగా కలిసిపోయి మీరందరూ ఎంజాయ్ చేసుకుంటుంటే తెలంగాణ సమాజం ఏమో విడిపోయి ఉండాలా? దాన్ని ఎలా తీసుకుంటారు? దీన్ని నెగిటివ్ కోణంలో చూపించినప్పుడు అది కూడా నెగిటివ్ కోణంలో చూపిస్తారు కదా. సో కాబట్టి నెగిటివ్ కోణంలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కలవడం, తర్వాత పెద్దలకు గౌరవించడం, ఇవన్నీ మామూలే. అలా కాదు మేము చెప్పినట్టు ఉండండి అంటే ఉండరు. సో దాన్ని నెగిటివ్ షేడ్లో చూపిస్తే నష్టపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ.